ఆకు మచ్చ, దుంప తెగులు మరియు వేరు తెగులు అన్నీ పరిష్కరించబడ్డాయి. అభిమానుపయోగించిన తర్వాత వేర్లు కుళ్ళిపోలేదు. పసుపు బాగా పూసింది. రైతులు, మేము అభిమాన్ ఉపయోగించిన తర్వాత వేరు తెగులు మరియు దుంప తెగులు పరిష్కరించబడ్డాయి. పుష్పించిన తర్వాత రాబోయే 2 నెలల్లో పసుపు రైజోములు పంట కోతకు సిద్ధంగా ఉంటాయి. హలో రైతులారా, నా పేరు ఆనంద్. మేము కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా నుండి వచ్చాము. నేను యూట్యూబ్లో ఎపీకేఎస్ కంపెనీని చూశాను. ఇది చాలా బాగుంది. నేను ఈ కంపెనీకి ఫోన్ చేసి అభిమాన్ కొన్నాను. నేను మొదటిసారి అరటి పంటపై ఉపయోగించినప్పుడు అరటి మొక్క పచ్చగా మారింది, కాండం మందంగా మరియు చాలా ఆరోగ్యంగా మారింది. ఇప్పుడు నేను పసుపు కోసం దీనిని ఉపయోగించాను. పసుపు కోసం అభిమాన్ను 2 సార్లు ఉపయోగించిన తర్వాత నేను ఇప్పుడు ఆర్బిక్స్ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. నేను 7 రోజుల తర్వాత ఈ ఆర్బిక్స్ను ఉపయోగించబోతున్నాను. రైతులు, ఆర్బిక్స్ ఒక సహజ ఎరువు. ఇందులో రసాయనాలు లేవు. దీనిని ఉపయోగించిన తర్వాత ఆకులు చాలా పచ్చగా ఉంటాయి. నేల కూడా మృదువుగా ఉంటుంది. రైతులందరూ ఈ ఎపీకేఎస్ ఉత్పత్తులను ఉపయోగించమని నేను అభ్యర్థిస్తున్నాను. రైతులారా, మేము దీన్ని ఉపయోగించడం సంతోషంగా ఉంది. అభిమాన్ ఉపయోగించిన తర్వాత వేరు తెగులు మరియు ఆకులు నల్లబడటం పూర్తిగా పోయాయి. పసుపు పంటలకు దీనిని డ్రెంచింగ్ లేదా స్ప్రేయింగ్ ద్వారా ఉపయోగించవచ్చు. నేను స్ప్రేయింగ్ ద్వారా ఉపయోగించాను. ఇది చాలా మంచిది. పసుపులో అదనపు నీరు ఉంటే అది మరింత కుళ్ళిపోతుంది. ఇది ఒక పెద్ద సమస్య. ఈ ఎపీకేఎస్ సహజ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఆ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. అసలు వేరు తెగులు లేదు. ఆర్బిక్స్ ఉపయోగించడం ద్వారా వేర్లు కుళ్ళిపోవు. పసుపు రైజోములు బాగా పెరిగాయి. గతంలో నేను రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నేను సహజ పద్ధతిని ఉపయోగిస్తున్నాను. మేము చిన్నప్పటి నుండి వ్యవసాయంలో పాల్గొంటున్నాము. మా నాన్నగారి పద్ధతుల ద్వారా దాని గురించి మాకు తెలుసు. రసాయనాలను ఉపయోగించడం వల్ల భూమి దెబ్బతింటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మేము రసాయనాలను ఉపయోగించడం మానేశాము. అభిమాన్ మరియు ఆర్బిక్స్ గురించి నేను ఆన్లైన్లో తెలుసుకున్నాను మరియు వాటిని ఎలా ఉపయోగిస్తారో చిత్రాలను చూసిన తర్వాత నేను వాటిని కొన్నాను. ఇది చాలా మంచిది. ఇది నేలకు చాలా సారాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఎపీకేఎస్ సహజ ఎరువులను ఉపయోగించమని నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు నేల చాలా తేమగా ఉంది, కాబట్టి మేము రేపు దానికి నీరు పోస్తాము. పువ్వులు ఇప్పుడు బాగా వికసిస్తున్నాయి. పువ్వులు వికసించడం ప్రారంభించినప్పుడు పసుపు రైజోములు ఏర్పడటం ప్రారంభిస్తాయని మనకు తెలుసు. పుష్పించిన 2వ నెలలో మేము కోతకు సిద్ధంగా ఉంటాము. అదే మాకు సరైన సంకేతం. ధన్యవాదాలు.